హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ చెప్పే కథలు. మన వ్యూయర్స్ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మంచి మంచి కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. అలానే మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాము. కోపిష్టి భర్త. ఈ కథను రచించిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి గారు. ఒకానొక గ్రామంలో బలభద్రుడనే రైతు ఉండేవాడు. అతడు బాగా కష్టించి పనిచేసేవాడు, కానీ కోపం ఎక్కువ. కోపం వచ్చినప్పుడు అతడికి ఒళ్ళు తెలిసేది కాదు. అతడి భార్య శాంతకు ఓర్పు ఎక్కువ. ఎటువంటి వాళ్ల ఓర్పుకైనా ఒక హద్దంటూ ఉంటుంది. ఒకనాడు ఆమె భర్త కోపాన్ని సహించలేక, ఎందుకు ఊరికే నన్ను ఇలా సాధిస్తావు? నీకు ఏం లోటు చేస్తున్నాను? అంత ఇష్టం లేకపోతే నన్ను ఇంట్లోంచి పొమ్మను. ఇక్కడ చేసే చాకిరి ఎక్కడ చేసినా నాకు బతుకు గడిచిపోతుంది అన్నది. భార్య మాటలకు బలభద్రుడి కోపం మరింతగా పెరిగిపోయి, అయితే తక్షణం ఇంట్లోంచి వెళ్ళిపో, హాయిగా బతుకు అన్నాడు. శాంత కన్నీళ్ళు నింపుకొని అప్పటికప్పుడే కట్టుబట్టలతో ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఆ రోజంతా బలభద్రుడు కోపంగానే ఉన్నాడు. మర్నాడు అతడి కోపం కాస్త తగ్గింది. భార్య ఏ పొరుగింటికైనా వెళ్ళి తిరిగి వస్తుందని అనుకున్నాడు, కానీ అలా జరగకపోయేసరికి అతడికి కంగారు పుట్టింది. శాంతకు చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోతే మేనమామల ఇంట పెరిగింది. వాళ్ళ ఆమెను రాచి రంపాన పెట్టేవాళ్ళు. పెళ్ళైన తర్వాత వాళ్ళు శాంత ఇంటికి రావడం కానీ శాంత వాళ్ళ ఇంటికి పోవటం కానీ జరిగిందే లేదు. శాంత ఆ మర్నాడే తిరిగి రాకపోయేసరికి బలభద్రుడు ఆమెను వెతకటం కోసం బయలుదేరాడు. ముందు ఊరంతా వెతికాడు. ఊళ్ళో ఎవరింట్లోనూ లేదని తెలిసాక శాంత మేనమామల ఊరికి వెళ్ళాడు. శాంత అక్కడా లేదు. ఆమె తమ ఇంటికి వస్తే తిప్పి పంపుతామని వాళ్ళు బలభద్రుడికి మాట ఇచ్చారు. బలభద్రుడికి కోపం ఎక్కువైతుంది, కానీ శాంత అంటే చాలా ఇష్టం. ఆమెను వెతికి పట్టుకునేదే ఇంటికి వెళ్ళకూడదని అనుకున్నాడు. కానీ ఎక్కడ వెతకాలో అతడికి తెలియలేదు. తిరిగి ఇంటికి పోయి ఊళ్ళో మరొకసారి అందరినీ అడిగి చూడాలనుకున్నాడు. అతడు ఊరు చేరగానే అప్పన్న అనేవాడు తన ఎడ్ల బండిలో పోతూ బలభద్రుడిని చూసి, నీ భార్య నా బండి ఎక్కింది, నేను ఆవిడ్ని రామాపురంలో దింపాను అని చెప్పాడు. రామాపురం అక్కడికి చాలా దూరం. బలభద్రుడు అప్పుడే బయలుదేరాడు. రామాపురం వెళ్ళటానికి చక్కని బాట ఉన్నది, అయితే అది చుట్టుదారి. దగ్గర దారిన పోవాలంటే కొంత దూరం అరణ్య మార్గం నడవాలి. అందువల్ల ఆ దారిన పోయేందుకు అందరూ భయపడతారు. త్వరగా భార్యను చూడాలన్న ఆతురత కొద్దీ బలభద్రుడు ఆ దగ్గర దారినే పోవాలనుకున్నాడు. అతడు కొంత దూరం ప్రయాణం చేసి అరణ్యంలో ప్రవేశించాక దారి తప్పి ఒక కొండ ప్రాంతానికి చేరాడు. అక్కడ అలసట తీర్చుకునేందుకు ఒక గుహ దగ్గర కూర్చున్నాడు. ఆ కొండ గుహ కొందరు దొంగలకు స్థావరం. బలభద్రుడు కూర్చున్న కొంతసేపటికి అక్కడికి 5 దొంగలు వచ్చి, బలభద్రుణ్ణి నువ్వు ఇక్కడెందుకున్నావు అని అడిగారు. రామాపురం వెళుతూ అలసట తీర్చుకునేందుకు ఆగాను అని చెప్పాడు బలభద్రుడు. దొంగలు అనుమానంగా, రామాపురానికి దారి ఇది కాదే అన్నారు. అయితే సరైన దారి చెప్పండి, అటే వెళ్తాను అన్నాడు బలభద్రుడు. దొంగలకు బలభద్రుడి దూరణ మరింత అనుమానం కలిగింది. అతడు తమ ఆచూకీ తెలుసుకునేందుకు వచ్చిన ఏ రాజభటుడు అయి ఉంటాడనుకున్నారు. వాళ్లలో ఒకడు బలభద్రుడిని, రామాపురంలో నీకేం పని అని అడిగాడు. అక్కడ నా భార్య ఉన్నది అన్నాడు బలభద్రుడు. అలాగా, రామాపురం నాకు బాగా తెలుసు, మీ మామగారి పేరు ఏమిటో చెప్పు అన్నాడు దొంగ. నాకు అత్తామామలు లేరు అన్నాడు బలభద్రుడు. పోనీ రామాపురంలో నీ భార్య ఉన్న ఇల్లు ఎక్కడా అని అడిగాడు ఇంకొక దొంగ. అది తెలుసుకునేందుకే నేను రామాపురం వెళ్తున్నాను. అసలు నా భార్య అక్కడ ఉన్నదో లేదో అన్న బెంగతో నేను చస్తుంటే మధ్య నీ చచ్చు ప్రశ్నలు ఏమిటి అన్నాడు బలభద్రుడు. ఆ జవాబు విని దొంగలకు ఆశ్చర్యం కలిగింది. ఆ అరణ్యంలో తమను చూస్తే ఎవరైనా హడలిపోతారు. ఈ మనిషి ఇంత ధైర్యంగా ఉండి అంత కరుగ్గా మాట్లాడుతున్నాడంటే దాపుల్లో ఎవరో ఇతడికి సహాయం చేస్తూ ఉండాలి. దొంగలకు ఇలాంటి అనుమానం కలిగి బలభద్రుడిని మరికొన్ని ప్రశ్నలు అడిగారు. అతడు వాటికి సరైన సమాధానాలు ఇవ్వకుండా కోపం తెచ్చుకుని అక్కడి నుంచి లేచి బయలుదేరాడు. దొంగల్లో ఒకడు మిగతా వాళ్లతో, వీడు చెప్పినవన్నీ అబద్ధాలు. ఆ మొండి ధైర్యం చూస్తుంటే వీడు మారు వేషంలో ఉన్న రాజభటుడే ఉంటాడని నా నమ్మకం. ఇలాంటి వాణ్ణి మంచి మాటలతో సంతృప్తిపరిచి పంపకపోతే మనకు ప్రమాదం అన్నాడు. తక్కిన దొంగలు ఇందుకు ఒప్పుకున్నారు. వెంటనే అందరూ గబగబా పోయి బలభద్రుని కలుసుకుని, అయ్యా, మేమేదో పొట్టపూటి కోసం దొంగతనాలు చేస్తూ బతుకుతున్నాం. నువ్వు మా స్థావరం గురించి ఎవరికీ చెప్పవద్దు, బహుమతిగా నీకేదైనా ఇచ్చుకుంటాం అన్నారు. బలభద్రుడు ఆశ్చర్యపోతూ, నేనెవరని అనుకుంటున్నారు అన్నాడు.
ఇలాంటి ప్రమాదకరమైన చోటుకు వచ్చి కూడా మా మీద కోపగించుకుంటున్నావంటే నువ్వు తప్పక రాజభటుడివి అయి ఉండాలి. నువ్వు మా గుహ ముందు కూర్చున్నావు కనుక మా స్థావరం నీకు తెలిసిపోయింది. మేమిప్పుడు నిన్నేం చేసినా దూరాన ఉన్న నీ అనుచరులు తప్పకుండా నీకు సహాయపడేందుకు వస్తారు అని దొంగలు గుహలోంచి ఒక చిన్న మూట తెచ్చి బలభద్రుడికిచ్చారు. ఆ మూటలో దగదగా మెరిసే వజ్రాలున్నాయి. బలభద్రుడు మరేం మాట్లాడలేదు. దొంగలు అతన్ని రామాపురం పొలిమేల వరకు తీసుకుపోయి, మమ్మల్ని చూసావన్న సంగతి మర్చిపో, మళ్ళీ డబ్బు కోసం మా స్థావరానికి వస్తే అక్కడ మేం కనబడం, స్థావరం వదిలి మరొక చోటుకి పోతున్నాం అని తిరిగి అరణ్యంలోకి పోయారు. బలభద్రుడు రామాపురం చేరి అక్కడ విచారంగా కొత్తగా ఆ గ్రామంలో వచ్చిన ఒక ఆవిడ గంగరాజు అనే అతని ఇంట పనిచేస్తున్నట్టు తెలిసింది. అతను అక్కడికి పోయిన సమయంలో శాంత ఇల్లు ఉడుస్తున్నది. బలభద్రుడిని చూసి ఆమె ఇంటి లోపల గదిలోకి వెళ్ళిపోయింది. ఆ సమయంలో పొలం నుంచి తిరిగి వచ్చిన గంగరాజు బలభద్రుడిని చూసి, ఎవరు నువ్వు అని అడిగాడు. బలభద్రుడు తన పేరు చెప్పుకొని శాంత గురించి అడిగాడు. ఆ అమ్మాయి చాలా మంచిది. పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకోబోయే వరకు వంచిన నడుము ఎత్తకుండా పనిచేస్తుంది. ఆమె దొరకడం మా అదృష్టం అన్నాడు గంగరాజు. నేను ఆమెతో ఒకసారి మాట్లాడాలి అన్నాడు బలభద్రుడు. గంగరాజు శాంతను పిలిచాడు. బలభద్రుడు ఆమెను పక్కకు తీసుకువెళ్ళి, నా ఇంట ఇంత పని ఉన్నదా? హాయిగా అక్కడ ఉండక పని మనిషిలా ఇక్కడ ఎందుకు బతుకుతున్నావు అని అడిగాడు. ఇక్కడ ఇంత పని చేస్తున్నా నాకు శ్రమ అనిపించడం లేదు. ఎంత పని చేసినా ఒక మంచి మాట అని మెచ్చుకునే వాళ్ళుంటే శ్రమ అనిపించదు అన్నది శాంత. నేను నిన్నెప్పుడు మెచ్చుకోలేదనే కదా ఇలా అంటున్నా? నాకు నీ మీద ఎంత ప్రేమనదో నీకేం తెలుసు అని అన్నాడు బలభద్రుడు. ఆమె కోసం ఎన్ని చోట్ల గాలించింది చెప్పి, ఈ గ్రామానికి దగ్గర దారి అని ప్రమాదకరమైన అరణ్యాన్ని దాటి వచ్చాను అన్నాడు. భర్త ముఖం చూడగానే అతడు నిజమే చెప్తున్నాడని శాంతకు అర్థమైంది. దాంతో ఆమె కాస్త మెత్తబడి, అయితే నువ్వు ఇక్కడికే వచ్చి ఉండు, అక్కడి పొలం అమ్మి ఇక్కడ పొలం కొనుక్కుందాం. నువ్వు పొలం పని చేస్తే నేను ఇంట్లో పని చేస్తాను. ఇంట్లో వాళ్ళు చాలా మంచి వాళ్ళు. ఇద్దరం సంపాదిస్తుంటే వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడుగా ఉంటుంది కదా అన్నది. నువ్వు ఇప్పుడు ఒకరి ఇంట పని చేయనవసరం లేదు. అనుకోకుండా మనకు బోర్డు డబ్బు వచ్చి చేరింది. పట్నం వెళ్ళి ఇల్లు కొనుక్కొని మనమే పని వాళ్ళను పెట్టుకొని హాయిగా బతకవచ్చు అన్నాడు బలభద్రుడు. శాంత ఆశ్చర్యపోయి, అన్ని అబద్ధాలు, నన్ను ఇక్కడి నుంచి తీసుకుపోవటానికి మాయ మాటలు చెప్తున్నావు అన్నది. అయితే చూడు అంటూ బలభద్రుడు తన వద్ద ఉన్న మూటలోని వజ్రాలు శాంతకు చూపించాడు. శాంత తెల్లబోయి, ఈ వజ్రాలు ఎక్కడివి? ఉన్న పళంగా నీకు ఇవి ఎలా దొరికాయి అని ప్రశ్నించింది. నా కోపదారితనాన్ని నువ్వు తిడుతూ ఉంటావు కదా, అదే మనకింత అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. నా కోపానికి అదిరిపోయి దొంగలు వజ్రాలనిచ్చారు అని బలభద్రుడు జరిగిందంతా భార్యకు చెప్పాడు. భర్త చెప్పింది వింటూనే శాంత కంగారుగా, నువ్వు ఇంకేమి నాకు చెప్పకు, నేను నీ కోపాన్ని భరించలేక ఇల్లు వదిలి వచ్చాను. తర్వాత అయినా బుద్ధి వచ్చి కోపం తగ్గించుకుంటావేమోనని ఆశపడ్డాను. నీ కోపమే నీ అదృష్టం అని నమ్మే నువ్వు ఇక దాన్ని వదులుకోలేవు. నేను నీతో ఇంటికి రాను అన్నది. బలభద్రుడు విచారంగా, శాంత, అంత తొందరపడకు. నాలో ఉన్న విపరీతమైన కోపం అదృష్టానికి కాదు, దురదృష్టానికి కూడా కారణమవుతుందని తేలిపోయింది కదా. నువ్వు అనుకున్నట్లు నా కోపమే నా అదృష్టం అని నమ్మడం లేదు. ఇక ఇంటికి వెళ్దాం పదా అన్నాడు. తాను ఇల్లు వదిలాక భర్తకు కలిగిన అనుభవాల ద్వారా అతడు కోపాన్ని అదుపులో పెట్టుకోగలుగుతున్నాడని శాంత గ్రహించింది. అలా కాకపోతే ఇంటికి రానన్నందుకు అతడు తన మీద ఎక్కడలేని కోపం తెచ్చుకునేవాడు. ఇలా ఆలోచించిన శాంత బలభద్రుడితో పాటు అప్పటికప్పుడే సొంత గ్రామానికి బయలుదేరింది. కథ కంచికి, మనం ఇంటికి.